ఏమంటున్నారంటే మీరు ప్రెస్ మీట్ లో పెట్టి కాదు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి మమ్మల్ని మేము సమాధానం చెప్తాం మీకు అని చెప్పి కూటమంటుంది మరి దానికి ఏమంటారు? అసలు అసెంబ్లీ ఇప్పుడు కాల్ చేయాలనుకున్న నీకు అసెంబ్లీకి వచ్చి ఎందుకు చేస్తారమ్మా? ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏ రకంగానైనా మాట్లాడాలి తలుచుకోండి. ఇప్పుడు ఒక తిరుపతి లడ్డు కాడ అంపటి రాంబాబు అని ఎంత చేసిండు, ఎంత మాట్లాడిండు, ఎంత సరదాగా లోపల పోయి బయటికి రాలేదా? అన్న బయటకు వచ్చిందా రాలేదా? కాళ్ళు రేగరేసుకుంటా. ఇప్పుడు రోజక్క మాట్లాడుతుంది, రోజక్క ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు కదా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళు మాట్లాడేదే నిజం అనుకుంటారు. ఇప్పుడు మాకేం తెలుసు అమ్మ, చదువు రాదు సంజ రాదు. ఇప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడి ఇప్పుడు ఎంతసేపు నువ్వు మాట్లాడుతుంటే నీకేం అపాయం జరగట్లేదు అంటే నువ్వు మాట్లాడేది నిజమే అనుకుంటాం కదా మేము. అంతే కదా వాస్తవానికి. ఇప్పుడు రాజకీయంగా నేను మాట్లాడతలేదు, ఓ మనిషి ఓ సామాన్య రాలుగా నేను మాట్లాడుతున్నా. ఎంతసేపు ఉన్నా నువ్వు మాట్లాడుతుంటే నీకు ఏం నష్టం జరగట్లేదు అంటే నువ్వు మాట్లాడేది నిజమే కదా అనుకుంటాం కదా. ఇప్పుడు 11 వందల్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ధైర్యం ఉంది మాట్లాడుతుంది అన్నది పవన్ అన్న. అంత ధైర్యం ఇచ్చింది మీరే కదా. ఇప్పుడు వాళ్ళ వైపు తప్పు లేనట్టే కదా. మరి అప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు తప్పు ఉంటే మరి అంత మాట్లాడే శక్తి ఎవరు ఇచ్చారు? మీరే కదా. మీరు ఎదుర్కోవాలి కదా, మీరు మాట్లాడాలి కదా. మరి మీరు మాట్లాడతలేదే. మరి చంద్రన్న అంత మాట అన్నా మీరు మాట్లాడలేదు. ఫైనల్ గా దయచేసి తప్పు లేనప్పుడు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎవరైనా సరే తప్పుడు వాగినప్పుడు ఎత్తి లోపలెత్తే సామాన్యులకు కూడా భయం ఉంటుంది. లాస్ట్ గా నేను చెప్పదలుచుకుంది ఇదే నాయకులకి. ఎవరికైనా ఆ నాయకులైనా సరే ఈ నాయకులైనా సరే పార్టీ పరంగా ఇప్పుడు మీరే పదవిలో ఉండేవాళ్ళు మీరే తప్పులు చేస్తారు, సామాన్య ప్రజలు తప్పులు చేయరా? మాట్లాడరా?